మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్లోని శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో శ్రీ పంచముఖ భక్తాంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు మే నెల 22 గురువారం ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా గుడి పంతులు పెద్ది శ్రీధర్ వివరాలను వెల్లడించారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమతయ్యే నమః. అయ్యా, ఈ 22వ తేదీ గురువారం నాడు హనుమత్ జయంతి అంటే ఆంజనేయ స్వామి పుట్టినటువంటి రోజు. అంజనాదేవి ఘోరమైన తపస్సు చేసిందట సంతానం కోసం. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, అమ్మ, నేను కృతయుగంలో శ్రీ మహావిష్ణువుకి ఒక చిన్న విన్నపం చేసుకున్నాను. రాక్షస సంహారం నువ్వు చేయగలిగితే నేను నీకు బంటునై ఉంటాను, నీకు సేవ చేస్తానన్నాడట పరమశివుడు. అందుకు అది ఆ కర్తవ్యాన్ని, ఆ అన్న మాటను నిలుపుకోవడం కోసం శివాంశ సంభూతంగా ఆంజనేయ స్వామి అంజనా గర్భంలో ఉద్భవించినాడు, పుట్టినటువంటి రోజు అని. అందుకే బంటు అయి శ్రీరామ బంటు అయి ఒక శిష్యుడు ఎలా ఉండాలి, ఒక గురువు దగ్గర ఒక స్వామి భక్తి ఎలా చేయాలి, ఒక మిత్రుడు అంటే ఎలా ఉండాలి అన్నది అన్నీ కూడా మనకు చూపించినటువంటి మహాజ్ఞాని, నవవ్యాకృత పండితుడు శ్రీ హనుమంతుడు. సాక్షాత్తు ఆ సూర్యనారాయణ స్వామిని గురువుగా ఎంచుకొని ఆయన దగ్గర విద్యను అభ్యసించి భవిష్యత్తులో బ్రహ్మ అయ్యేటటువంటి వరాన్ని కూడా పొందినటువంటి వాడు మనోజుడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం సుమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతం శ్రీరామదూతం శిరసాన్నమామి. ఎవరి పేరు తలచుకున్నంత మాత్రాన మనకు భూత ప్రేత పిశాచాదులు అన్నీ కూడా దూరమైపోతాయో అదే ఆంజనేయ స్వామి, హనుమంతుడు. అలాంటి ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో చక్కగా మన్య సూక్తంతో స్వామివారికి అభిషేకం జరిగి ఆ తర్వాత సువర్చల సహిత ఆంజనేయ స్వామి వివాహం. మీ అందరికీ అనుమానం రావచ్చు, బ్రహ్మచారికి ఏమిటి వివాహం? అయితే లంకకు బయలుదేరి సముద్రం మీద నుంచి వెళుతున్న సమయంలో ఆయన ఒక చిన్న చెమట బిందువు ఆ సముద్రంలో పడిందట. ఆ సమయంలో సువర్చల అనేటటువంటి ఒక చేప నోరు తెరుచుకొని ఉన్న సమయంలో ఆ నోట్లో ఆ చెమట బిందువు పడిందట. ఆయనకు ఆంజనేయ స్వామికి ఒక కుమారుడు కూడా ఉన్నాడని మనకు ఇతిహాసం చెబుతోంది. అలా సువర్చల అంటే మంచి వర్చస్సు కలటువంటి స్త్రీ అని అర్థం. అలాంటి ఆ సువర్చలాదేవిని వివాహం ఆడేటటువంటి ఈ సమయంలో మీరంతా కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి అభిషేకాన్ని కళ్ళారా చూసి కళ్యాణాన్ని కనువిందుగా ఆస్వాదించి చక్కటి అన్నప్రసాదాన్ని కూడా మధ్యాహ్నం 12 నుండి ఉంటుంది. కాబట్టి అన్నింటిలో పాలు పంచుకొని ఆ హనుమత్ కృపకు మనం పాత్రులమవ్వాలని కోరుకుంటూ ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ అందరికీ శుభాశిష్యులు. ఆంజనేయ స్వామికి మరొక మారు మనమంతా ఆనాడు జన్మదినాన్ని జరుపుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన అనుగ్రహాన్ని మనం పొందుదాం ఈ ఛానల్ ద్వారా. శుభం.